అందరికీ వందనాలండి. ఈరోజు మరొక అద్భుతమైన విషయాన్ని మనము బైబిల్ నుంచి ఆలోచిద్దామండి. మనము సమాజంలో చూడగలిగితే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల చనిపోతూ ఉంటారండి. ఓకే. సో, చాలామందికి యాక్సిడెంట్స్ అయ్యి, కొంతమందికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల, కొంతమంది హత్యకు గురి చేయబడి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్‌తో చాలామంది చనిపోతారు. సో, చనిపోయినప్పుడు మనము కామన్‌గా వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలు జేస్తారు కదా! అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఆ సంఘస్థులందరిని పిలిపించి భోజనాలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు జేస్తారు కదా! అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే కొన్ని చిన్న కర్మ, పెద్ద కర్మ ఇలా అంటా ఉంటారు కదా! అంటే మన క్రైస్తవులు అంటే పదాలు యూజ్ చేయరులే కానీ లైక్ జ్ఞాపకార్థ కూడిక అంటారు. రైట్. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక బ్యానర్ చూస్తాం ఇక్కడ. సో, చనిపోయిన వ్యక్తి యొక్క బ్యానర్ ఏసి, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, డేట్ వేసి పైన ఒక హెడ్డింగ్ పెడతారండి. మీ అందరికి బాగా తెలుసు. పైన ఒక హెడ్డింగ్ పెడతారు. ఏమని? పరలోక పిలుపు. అవునా? సో, ఇలాంటియి మనకి కనబడతా ఉంటాయి. అంటే పరలోకం వెళ్ళిపోయారు, పరలోక పిలుపు అని జెప్పేసేసి. ఆ మనిషి ఎట్లా బ్రతికాడో సమాజంలో అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. సమాజంలో ఉన్నోళ్ళందరికీ తెలుసు. కానీ పైనున్న హెడ్డింగ్ గనక మనం చూడగలిగితే పరలోక పిలుపు అని కనిపిస్తది. అంటే పరలోకం ఎళ్ళిపోయాడా? లేకపోతే దేవుడి దగ్గరికెళ్ళిపోయారా? దేవుడి దగ్గరికి ఈళ్ళే పంపించేసారా? డిఫరెంట్ డిఫరెంట్‌గుంటాయి మన యొక్క మనుషుల యొక్క ఆలోచనలు. అంటే ఇది చాలా మందికి కామన్‌గా ఉన్నటువంటి ప్రశ్నే. సో, చాలామంది అడిగారు. ఇది అంటే ఏంటి? చనిపోయిన వారంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? ఇది ప్రశ్న అండి. చనిపోయిన వారంతా దేవుని యొద్దకు వెళ్తారా? ఓకే. అంటే మనకి ఈ మాట లేకపోతే ఈ ప్రశ్న రావడానికి ఒక అర్థం ఉంది. అంటే అడగడానికి ఒక అర్థం ఉందన్నమాట. ఎలా అంటే మనకొక మాట ఉంటదండి ప్రసంగి గ్రంథంలో మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం అండి 7 వచనం మీరు చూడగలుగుతారండి. ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం 7 వచనంలో అక్కడ మీకు ఒక మాట ఉంటుందన్నమాట. ఏంటది? మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. తర్వాత ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇదండి. మనం ఇక్కడ చూసినట్లయితే మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. అంటే మీ అందరికి తెలుసు మన బాడీ స్ట్రక్చర్. శరీరం, శరీరం లోపట మనకి ఆత్మ అనేది ఉంటుంది. మనకు ఆదికాండంలో కనబడుతుంది. దేవుడు నేలమట్టితో నరుడిని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పేసేసి మనకొక మాట కనబడతది. అంటే మన బాడీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి శరీరము, 2 ఆత్మ. అంటే ఇక్కడ ఏంటంట ఆత్మ వేరు, శరీరము వేరు. దీని గురించి కూడా మనం ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాము. ప్రెజెంట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మనిషి అనగానే ఆత్మ, శరీరం 2 వేరు వేరండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును అంటే, ఈ బాడీ అనేది పూడ్చిపెట్టిన తర్వాత ఈ బాడీ అనేది మట్టికెళ్ళిపోతుంది. ఆత్మట దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి ఇక్కడ మనకొక మాటుంది. అంటే చనిపోయిన వారంతా అనగా చనిపోయిన వెంటనే ఆత్మ దేవుడి దగ్గరికెళ్ళిపోతుందా అనేది ప్రశ్న ఇప్పుడు. ఓకేనా? మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దామండి. అంటే ఆత్మ డైరెక్ట్‌గా చనిపోయిన వెంటనే దేవుడి దగ్గరికెళ్ళిపోతదా? లేకపోతే ఎటు వెళ్తుంది? లేకపోతే ఏమవుతుంది? అన్న కాన్సెప్ట్ మనం ఆలోచించగలిగితే మీకొక మాట చూపిస్తానండి. యోబు గ్రంథం మనం ఒకసారి చూద్దాము. 21 అధ్యాయము 13 వచనం చూద్దామండి క్విక్‌గా. యోబు గ్రంథం 21 అధ్యాయం 13 వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఏవండీ వారు శ్రేయస్సు కలిగి తమ దినములు బ్రతుకుదురు. అంటే మొత్తం వాళ్ళ జీవితాంతం కూడా ఇలా శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు. చాలామంది చాలా ఉన్నతంగా బ్రతుకుతారు. చనిపోయిన వెంటనే ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అన్నాడు. మధ్యలో పాతాళం ఎక్కడి నుంచొచ్చింది? అదేంటి చనిపోయిన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి కదా ఎళ్ళిపోవాలి. మళ్ళీ పాతాళం ఎక్కడి నుంచొచ్చింది? అంటే పాతాళం దేవుడున్న చోటే ఉందా? లేపోతే దేవుడు పాతాళం దగ్గరే ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు కూడా మీకు రావచ్చు. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ వీటి మీద కూడా మనము ఇంకా మంచి మంచి విషయాలనేవి మీకు తెలియజేస్తామండి కంపల్సరీ. సో, యాస్ ఆఫ్ నౌ ఈ విషయం గురించి మనం ఆలోచించగలిగితే, చనిపోయిన వారు దేవుడి దగ్గరికి వెళ్తారా? లేపోతే పాతాళానికెళ్తారా? అన్నది ఒక చిన్న ప్రశ్న. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం నిజంగా ఏమంటామంటే, ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరెళ్తామండి. ఒక ఊరు నుంచి ఒక ఊరెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మాది హైదరాబాద్ అనుకోండి. నేనిప్పుడు విజయవాడో లేకపోతే రాజమండ్రో ప్రయాణమై ఎళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు నేనొక పని మీద ఎళ్తాను. ఆ విజయవాడ గాని, రాజమండ్రి గాని ఒక పని మీద ఎళ్తాను. పనయిన తర్వాత ఏం చేస్తాను మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. నేనక్కడేమి ఉండిపోను. ఆబ్వియస్‌గా మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోవాలి. హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఆ ప్రదేశంలో అయితే ఉండిపోను నేను. సో, ఇప్పుడు వచ్చే ముందేంటంటే మనకి ఆహ్, లైక్ మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేవాళ్ళుంటారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? విజయవాడ ఎళ్తున్నావు కదా నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు. ఇప్పుడు నేను ఎళ్తున్న బస్సో, ట్రైనో లేకపోతే బైకో మొత్తానికి ఏదో యాక్సిడెంట్ అయిపోయి నేను చచ్చిపోయాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చనిపోయాననుకోండి. నేనిప్పుడు మరి బ్యాక్ టు హైదరాబాద్ వస్తానా అండి? బాగా అర్థం చేసుకోండి.
నేను ప్రయాణమై విజయవాడ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి. ఇంట్లో వాళ్ళేమో జాగ్రత్తగా తిరిగిరా నాయనా అని చెప్పారు. మధ్యలో మరి ఏ యాక్సిడెంటో జరగడం వల్ల చనిపోయామనుకుంటే కాసేపు, మరి ఇప్పుడు నేను బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తానా? లేకపోతే ఎక్కడికెళ్ళిపోతాను నేను? అంటే ఈ చిన్న ఓకే. మన జర్నీలో బ్యాక్ రావాలి తిరిగి అన్న కాన్సెప్ట్‌లో ఈ చావు, మరణం అనేటువంటి ఒక చిన్న ఈ డిస్ట్రాక్షన్ ఏదైతే ఉండిందో, ఇన్ ద సేమ్ వే మనిషి జీవితంలో గూడా అల్టిమేట్‌గా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. అల్టిమేట్‌గా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. కానీ మధ్యలో ఈ పాతాళం కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? అసలు డిస్ట్రాక్షన్ ఎక్కడొచ్చింది మనిషి జీవితంలో అని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి మనకి బైబిల్‌లో రాయించాడు. మీరు చూడాలి కంపల్సరీ మాట. లూకాసు వార్త అండి. లూకాసు వార్త మనం చూడగలుగుతానండి. 16 అధ్యాయము. అందరూ మీ యొక్క బైబిల్ తెరచండి. లూకాసు వార్త 16 అధ్యాయము 19 వచనం చూద్దామండి. లూకాసు వార్త 16 అధ్యాయం అండి. 19 వచనం మనం చూడగలిగితే అక్కడ మనకి లాజరు మరియు ధనవంతుడు గూర్చినటువంటి ఎగ్జాంపుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనా? 16 అధ్యాయం 19 వచనం చూద్దామండి. ఆలోచిద్దాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రాలు ధరించుకునేట ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. ఇది మీకు అందరికీ తెలుసు కాన్సెప్ట్. తర్వాత లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఇద్దరు వ్యక్తులు, ధనవంతుడు మరియు లాజరు. ధనవంతుడు బాగా డబ్బున్నవాడు. లాజరేమో దరిద్రుడిగా ఉన్నాడు. తన దగ్గర తినడానికి తిండి కూడా లేదు. ఒంటి నిండా కురుపులతో పడి ఉన్నాడట. 21 వచనం. అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడంట లాజరు గారు. 22 వచనము. 21లో మళ్ళీ ఇంకొక మాట అండి. అయితే కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఇంత దీనస్థితిలో ఉన్నాడని లాజరు. ధనవంతుడేమో మంచి డబ్బున్నాడు. మంచిగా తాగుతూ, తినుచు నిత్యము సుఖంగా ఉంటున్నటువంటి వ్యక్తి. 22 వచనం. ఆ దరిద్రుడు చనిపోయి అనగా లాజరు చనిపోయాట. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతబెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూచి. ఇద్దరు చనిపోయారండి. ఇద్దరు చనిపోయారు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకుంటాకి వెళ్ళిపోయాడు. ధనవంతుడేమో పాతాళమునకు వెళ్ళి పాతాళానికి వెళ్ళాట. దూరం నుంచి చూస్తుంటే అబ్రహాం గారు కనబడుతున్నారంట. అంటే ఇప్పుడు అబ్రహాం గారు కూడా పాతాళంలోనే ఉన్నారా అంటే యెస్ అండి. అబ్రహాం గారు కూడా పాతాళంలోనే ఉన్నారు. అదేంటండి అబ్రహాము నీతిమంతుడు కదా! ఇప్పుడు లాజరు కూడా నీతిమంతుడే కదా! లాజరు మరి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోతే, మరిప్పుడు లాజరు కూడా మరెందుకు పాతాళానికి వెళ్ళిపోయాడు? ఇద్దరు నీతిమంతులే కదా! దేవుడి దగ్గరికి కదా వెళ్ళాలి. యాస్ పర్ ప్రసంగి గ్రంథం మనకి ప్రసంగి గ్రంథం 17 అధ్యాయంలో 12 అధ్యాయంలో ఏం చూసాం మనము? దేవుని యొద్దకెళ్తుంది ఆత్మని చూసాం కదా! మరి పాతాళంకి ఎందుకెళ్ళిపోయారు? అన్నది ప్రశ్న. దీని గురించి డీటెయిల్ టాపిక్ కొంచెం మనం ముందుకెళ్ళే కొద్దీ మాట్లాడుకుందామండి. అసలు లోకాలెన్నున్నాయి? పరలోకం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? భూలోకం ఏంటి? అసలు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ థింగ్స్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ యాస్ ఆఫ్ నౌ మీకు అర్థం కావాల్సింది అందరూ కూడా చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు. దేవుడి దగ్గరికి వెంటనే వెళ్ళిపోరండి. ఓకేనా? సో, ధనవంతుడు పాతాళానికెళ్ళిపోయాడు. లాజరు పాతాళానికెళ్ళిపోయాడు. అదేవిధంగా అబ్రహాం గారు కూడా పాతాళంలోనే ఉన్నారు. ఆ తర్వాత జరిగే కాన్వర్జేషన్ మీరక్కడ చూడొచ్చు. సో, ఇక నేను మంటలకి తట్టుకోలేకపోతున్నాను. నీ దగ్గర నుంచి లాజర్‌ని ఇక్కడికి పంపించు. కొన్ని నీళ్ళు తీసుకురమ్మని చెప్పు. నా నాలుకని చల్లార్చుకుంటాను. సంథింగ్ ఈ కాన్సెప్ట్ అంతా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడ దేవుడు అల్టిమేట్‌గా మనిషిని పరలోకం రావాలనే కోరుకుంటున్నాడు. పరలోకమే రావాలి అల్టిమేట్‌గా. ఎందుకంటే మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది ఉంటది మనకి మాట. అంటే చనిపోయిన తర్వాత మనిషి ఖచ్చితంగా పరలోకమే వెళ్ళాలి. దేవుడున్నటువంటి ఆ లోకానికే వెళ్ళాలి. దేవుని దగ్గరికే వెళ్ళాలి. కానీ మనకి పాపము అనేటువంటి ఒక డిస్ట్రాక్షన్ ఏదైతే ఉండిందో ఇది మన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యి మనం ఆ పాపం చేయడం ద్వారా పరిశుద్ధతను కోల్పోయి దేవుని దగ్గరికి కాకుండా నరకానికెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో నేను విజయవాడ ప్రయాణం అయ్యాను. మళ్ళీ హైదరాబాద్ రావాలి బ్యాక్‌కి. ఓకే. అక్కడ ఏ యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే ఇంకో ఏదన్నా విషయం జరిగి నేను చనిపోయి, ఆ చిన్న డిస్ట్రాక్షన్ వల్ల మరలా హైదరాబాద్ ఎలా అయితే తిరిగి వెళ్ళనో, ఇన్ ద సేమ్ వే మనం పరిశుద్ధంగా బ్రతకడానికి భూమి మీదకొచ్చిన తర్వాత మరలా మనం పరిశుద్ధంగా బ్రతికి పరలోకం వెళ్ళిపోవాలి. దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. కానీ ఈ పాపం అనే డిస్ట్రాక్షన్ వచ్చేసేసి మనల్ని పాపంలోకి పడవేసేసి మనం ఆ పాపం చేసుకుంటూ ఉండిపోయి, మనము పరిశుద్ధతను కోల్పోయి ఇలా పాతాళానికి వెళ్ళిపోయి తర్వాత నరకానికి చేజారిపోయేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ డిస్ట్రాక్షన్ అనేది ఉంది. దేవుడు అక్కడ జనరిక్‌గా ఏం చెప్పాడంటే అల్టిమేట్‌గా నువ్వు రావాల్సింది నా దగ్గరికే. నీ ఆత్మ నా దగ్గరికి రావాలని చెప్పాడు తప్ప చనిపోయిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారన్నది కాదు. చనిపోయిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతే ఇంక మంచి, చెడు, పాపం, పుణ్యం, పరిశుద్ధత ఇయన్నీ ఎందుకింకా దేవుడు ఇయన్నీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా! యేసుక్రీస్తు వారు మన కోసం రక్తం కార్చి సిలువలో రక్తం కార్చి మరణించాల్సినంత అవసరం లేదు కదా! మనం పాపం కడుక్కోవాల్సినంత అవసరం కూడా లేదు కదా! అందరూ పరలోక పిలుపుని పెట్టేసుకుంటే ఇంకెందుకింకా? కాదు కదా! అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళిపోరండి. చనిపోయిన ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళిపోరు. చనిపోయిన ప్రతి ఒక్కరు దేవుని యొద్దకెళ్ళిపోరు. ఆత్మ ప్రతి ఒక్కరి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళదు.
బట్ అల్టిమేట్‌గా దేవుని యొద్దకే వెళ్ళాలి. అది దేవుని కోరిక. కానీ మనం పాపం చేసేసి మనం పాపంలో పడిపోవడం వల్ల మరి ఆబ్వియస్‌గా దేవుడి దగ్గరికి వెళ్ళదు కదా! అది మన దేవుడేం చేయగలుగుతాడు? ఏం చేయలేడు కదా! తప్పు మనదది. సో, పాపం చేస్తున్నామా, మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఆబ్వియస్‌గా నరకానికే వెళ్ళిపోతాము. ఈ నరకం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది? ఈ మూడింటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్‌గా భవిష్యత్తులో మనం మాట్లాడుకుందామండి కంపల్సరీ. దీని రిలేటెడ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కింద కామెంట్‌లో అడగొచ్చు. లేదంటే కింద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్‌కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్‌గా కూడా దీని గురించి మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ మీకు యాస్ ఆఫ్ నౌ మీకు అర్థం కావాల్సింది ఏంటంటేనండి, చనిపోయినటువంటి వారు వెంటనే దేవుని యొద్దకు వెళ్లరు. దేవుని యొద్దకు వెళ్లరు. ఈ పాపం అనే డిస్ట్రాక్షన్ వల్ల మన యొక్క ట్రాక్ అనేది తప్పుతుంది. మనం పాతాళానికెళ్తాం ఫస్ట్. ఈ పాతాళంలో ఏముంటుంది? పాతాళం తర్వాత మనం పరలోకం ఏ విధంగా వెళ్ళగలుగుతాం అన్నది ఇన్ డీటెయిల్‌గా మనం తర్వాత మాట్లాడుకుందామండి. రైట్? సో, ఈ విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను.